సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో కలుషిత విష జలాలు కలకలం రేగింది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ఈ దోమడుగు గ్రామంలో అయితే మాత్రం ఈ విష జలాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఈ వర్షాల మాటున ఈ పారిశ్రామిక వాడలో ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యర్థ జలాలన్నీ కూడా ఈ కాలువలు అలాగే గొట్టాల ద్వారా ఈ స్థానికంగా ఉన్నటువంటి చెరువులు అయితే ఉన్నాయో వాటిలోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే దోమడుగులోని దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో కలిగిన నల్లకుంట చెరువు ఏదైతే ఉందో ప్రస్తుతం అక్కడ ఉన్నాను, ఈ వ్యర్థ జలాలన్నీ కూడా దీంట్లోకి విడుదల చేయటం మొత్తం కూడా ఈ రంగు మారిపోయి పూర్తిగా గులాబీ రంగులోకి మారిపోయి మొత్తం విపరీతమైన ఈ విష జలాలు ఏవైతే ఉన్నా కలుషితమైన నీరన్నీ కూడా పొలాల్లోకి చేరుతా ఉన్నాయి. ఇప్పటికే స్థానికంగా చుట్టుపక్కల దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు ఈ నీరైతే వ్యాప్తి చెందుతూ ఉంది. ఆ క్రమంలోనే ఈ వాసన కూడా దుర్వాసన వెదజల్లుతూ ఉంది. అయితే ఈ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఈ వాటర్ ఎక్కడి వరకు చేరుతుందో అక్కడంతా కూడా ఈ పంటలు వ్యవసాయం ప్రధానంగా ఇక్కడ వరి పొలాలు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. వరికి నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. ఈ క్రమంలో ఈ నీరంతా కూడా ఆ పొలాల్లోకి చేరడం వలన ఆ పొలంలో కలుపు మొక్కలు తీసుకోవడానికి కావచ్చు, మొక్క ఏ విధంగా ఎదుగుతుంది అనే క్రమంలో రైతులైతే మాత్రం కింద పొలాల్లో దిగాల్సిన అవసరం ఉంటుంది. ఈ దిగిన క్రమంలోనే దద్దుర్లు రావచ్చు, దురదలు రావడం వలన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ గుమ్మడిదల పరిసర ప్రాంతంలోనే దాదాపు 100 కంపెనీలు కూడా ఈ రసాయనకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలలో కొంతమంది మాత్రమే నిబంధనలు పాటిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా నిబంధనలు తొంగలో తొక్కి ఈ వ్యర్థ జలాలని కూడా సహజంగా గైడ్లైన్స్ ప్రకారం ఈ వ్యర్థ జలాలను శుద్ధి చేసి వేరే ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. కానీ దాంట్లో కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే క్రమంలోనే దాన్ని ఎలాంటి శుద్ధి చేయకుండా నేరుగా వర్షాలు వచ్చిన సందర్భంలోనే వర్షం నీరు ఏదైతే ఉందో ఆ సమయంలోనే సహజంగా ఉన్నటువంటి కాలువల ద్వారా అలాగే తూముల ద్వారా బయటకు వదిలేస్తున్నారు. అవన్నీ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో చెరువులు ఉంటాయి కాబట్టి ఆ చెరువులోకి చేరుతుంది. మొత్తంగా ఈ చెరువు పరిసర ప్రాంతంలో 67 నుంచి 70 ఎకరాల విస్తీర్ణంలో సాగు అవుతుంది. అయితే ఈ నీరంతా కూడా ఆ పంట పొలాలకి వెళ్ళటం వలన ఆ వరికి మొత్తం ఈ ఏదైతే ఈ రసాయన కలిగిన నీరు వాటిని పీల్చుకోవడం ద్వారా ఆ ఉత్పత్తి అయ్యే వడ్లకు కూడా కొంత విషం వ్యాప్తి చెందే అవకాశం అయితే కనపడుతుంది, అవకాశం ఉండదని కూడా ఈ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ విష జ్వరాలు ఏదైతే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పూర్తిగా ఆ నీరు రంగు మారిపోయి గులాబీ రంగులోకి వచ్చేసినాయి. అలాగే ఏదైతే ఈ దుర్వాసనలు అయితే మాత్రం ఘాటుగా ఈ దుర్వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. దాదాపు పీల్చుకోవడానికి ఇక్కడ పరిసర ప్రాంతంలో పీల్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఊపిరితిత్తు సమస్యలు రావచ్చు, అలాగే గర్భిణీలు కావచ్చు, ఈ చిన్నపిల్లలు వృద్ధులు వీళ్ళు ఈ వాసన ఏదైతే ఉందో దాన్ని పీల్చుకోవడానికి కూడా విపరీతంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఎప్పటి నుంచి ఇలాంటి ప్రభావం ఉంది? ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీరు చెప్తారు? గత 15 నుంచి 20 సంవత్సరాల నుండి మాకు ఈ ప్రతి సంవత్సరం ఈ బాధ తప్పట్లేదు. ఇది చాలా హానికరము. మేము గత 3-4 సంవత్సరాల క్రితం మీద కలెక్టరేట్లో ఒక 40 కలిసి ప్రజాపాలన ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ పీసీపీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. సరదార్ ఆఫీస్లో గిట్ట 10 రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఒక కమిటీ ఉంటుంది వాళ్ళది, వాళ్ళ ముందు గిట్ట చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా సరే ఎంత వృధా, ఎన్ని చేసినా వృధా. అందులో వాళ్ళు డబ్బులతో కట్టేస్తారు అంతే. ఎంత ఫైటింగ్ చేయను, ఏం చేయ కంపెనీ ఏం చేయలేము మనం. ఆ పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితులు మేము బతుకుతున్నాం ఇక్కడ. దాన్ని కట్టడి చేసి ఏ విధంగా చేయాలని, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము దోమడు ప్రజల నుంచి. ప్రధానంగా ఎక్కడి నుంచి ఈ చెరువులోకి చుట్టుపక్కల ఏమేమి కంపెనీలు ఉన్నాయి, ఎక్కడి నుంచి నీరు వస్తాయి? ఒక కంపెనీ ఉన్నది, ఎట్రో డ్రగ్స్ యూనిట్ 1 బొంతపల్లి, ఒకటే కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ నీళ్ళే ఇవి. మరి ఏం చెప్తున్నారు? పీసీబీ అధికారుల దృష్టికి ఏమైనా తీసుకువెళ్ళారా? వాళ్ళు ఏమంటున్నారు? తీసుకెళ్ళినాం, వస్తున్నారు, తూతు మంత్రంగా షాంపుల్ తీసుకుపోతున్నారు. ఈ యొక్క గాఢత మన మనుషులు బతకొచ్చు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క కెమికల్స్ వల్ల ప్రజలకు ఏమీ ఇబ్బంది లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు. నిర్ధారణ చేస్తారు వాళ్ళు. అట్లా ఏం కాదని నిర్ధారణ చేసి వెళ్ళిపోతున్నారు అంతే. అంటే ఈ శాంపిల్స్ తీయటం కానీ ఇలాంటి ఏం చెప్పట్లా, మాటతో తీసుకుంటున్నారు, ఏం లేదని నిర్ధారణ చేసి వెళ్ళిపోతున్నారు. తూతు మంత్రంగా చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎన్ని రాజకీయ నాయకులు కానీ ఎన్ని రకాల కానీ డబ్బులతో కట్టిపడేస్తున్నారు అంతే. ఇలాంటి పరిస్థితి ఉండని పరిస్థితి దోమడ గ్రామం నాశనం అయిపోయినట్టు ఇప్పటివరకు. 20 సంవత్సరాలు ఎన్నిసార్లు అన్నిసార్లు చేశారు, నానా రకాలుగా చేశారు.
వృధా. సార్ మీరు చెప్పండి, మీరు పొలంలో కూడా దిగి పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ పొలాల పంట పొలాల్లో దిగినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే గర్భిణీ స్త్రీలు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వ్యాధులు కూడా సంభవిస్తున్నాయని చెప్తున్నారు. ఏంటి మొత్తం ఏం చెప్తారు? ఈ కెమికల్ వాటర్ వలన ఏమీ లేదు. ఫస్ట్ టైం లేడీస్కు కలుపు తీయడం వెళ్తుంటారు, పొలాలకు కలుపు తీయ వెళ్తున్నారు. అందులో ఇప్పుడు కలుపు కొన్ని ఉన్నాయి, కొన్ని పుట్టకొచ్చినాయి వరి. ఈ గడ్డి కొయ్యడం కానీ రైతులు లేకుండా కలుపు తీయడం కానీ వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక 3-4 రోజుల నుంచి విపరీతమైన దురద పెట్టడము, హాస్పిటల్ పోవడము. మళ్ళీ ఇంకోటి గర్భిణీ స్త్రీలకు విపరీతమైన ఆయాసం ఈ వాటర్ వలన. ఆయాసం అంటే దమ్ము తీయకుండా అలాంటి శ్వాసకోశ వ్యాధులు కూడా చాలా వస్తున్నాయి. ఈ ఎట్రో డ్రగ్స్ వాళ్ళ యాజమాన్యము వీళ్ళు ఏం చేస్తున్నారంటే పీజీబీ వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళు వస్తున్నారు, వాటర్ షాంపూలు తీసుకొని వెళ్ళడం వరకే, లోతుగా మాత్రం వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం లేదు. ఓన్లీ కంపెనీకు సేవ్ చేయడం వల్ల అలాంటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతంలో ఏదైతే చెరువు నల్లకొండ చెరువు ఉందో దీని పక్కన వ్యవసాయ భూములు ఉన్నాయి, అలాగే రేట్లు కూడా తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. ఈ పొల్యూషన్ నీరు ఏదైతే ఉందో దానివల్ల భూమి సారం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఒక రైతుగా మీరు ఈ భూముల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మాది ఔటర్ రింగ్ రోడ్ దుందిగల్ ఎగ్జిట్ 5 నుంచి మా విలేజ్ ఎగ్జాక్ట్లీ 8 కిలోమీటర్ ఉంటుంది. అది అప్ప జంక్షన్ నుంచి 8 కిలోమీటర్ శంకర్పల్లి రూట్ ఉంటుంది. అక్కడ ఒక్క విల్లా వచ్చేసి 8 నుంచి 9 కోట్లు, 4 కోట్లు పోతుంది. ఇక్కడ 4 కోట్లు ఉన్న భూమి 1 కోటి రూపాయలు కూడా ఎవరు కొనడం లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ రింగ్ రోడ్ నుంచి అది డిస్టెన్స్ అంతే ఉంటుంది. అప్ప జంక్షన్ నుంచి శంకర్పల్లి రూట్ వెళ్ళేది మొకిల్లా సేమ్ మా డిస్టెన్స్ అంతే ఉంటుంది. 8 కిలోమీటర్లు ఉంటుంది మా విలేజ్. ఇప్పుడు 5 కోట్లున్న ల్యాండ్ 6 కోట్లున్న ల్యాండ్ ఎకరా 1 కోటి కాదు, అడిగేవాడు నాదుడే లేదు ఈ వాటర్ చూసి. అలా పొల్యూషన్ అయిపోయింది వాటర్. రెంట్లు కట్టుకున్న వాళ్ళు ఇండ్లు గరీబోళ్ళు భూములు అమ్ముకొని అగ్వకు భూములు అమ్ముకొని ఇండ్లు కట్టుకున్నారు రెంట్లు కట్టుకుంటే ఏమైంది, గాయిలాపూర్ నుంచి గండిమైసం వరకు సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 10,000 నుంచి 8,000 నడుస్తుంది రెంటు. ఇక్కడ 4,000 ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఇక్కడ పొల్యూషన్ అయిపోయింది, ఎవరు ఉండట్లేదు, తాళాలు వేసుకుంటున్నాం ఇళ్ళకి అన్నిటికీ. అది పరిస్థితి. సార్ మీరు చెప్పండి, ఈ ఏదైతే కెమికల్ వాటర్ ఉందో ఈ వాటర్ మీ పంట పొలాల్లో చేరిన క్రమంలో దద్దుర్లు రావటం, ఈ అంటువ్యాధులు రావటం ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ పొల్యూషన్ వాటర్ వల్ల మీకు ఎలాంటి నష్టం ఉంటుంది? ఈ దద్దుర్లు ఎలర్జీ అని కాదండి, లేడీస్కి గర్భాశయం కోల్పోతున్నారు, ప్లస్ వెంట్రుకలు కూడా ఊడిపోతున్నాయి, కంటి చూపు తగ్గిపోతుంది. దీనివల్ల మన తిన్న డైజెషన్ కాకపోవడము ఇలాంటి చాలా ఎక్కువైపోయినాయి. ఏదన్నా హాస్పిటల్ వెళ్దామంటే అక్కడికి పోయేటకల్లా ఏం బాబు ఏమైందంటే ఇవన్నీ చూసేటకల్లా నీది బొంతపల్లి ఏరియానా అనే పరిస్థితి వచ్చింది మాది. ఇక్కడ నుండి ఎవరైనా కంటి చూపు చాలా ఉంటాయి, ఇక్కడ పెట్టుకున్నా చూసుకున్నా ఎవరు చూసినా సరే. మాకు ఈ కంపెనీ వల్ల ఎప్పటికీ లాస్ అయిపోతుంది. మా ఊర్లో మా మిత్రుడు అన్నట్టు వాల్యూ లేదు, రెంట్కు ఉండట్లేదు. ఇక్కడికి పోతే ఇక్కడ 3 కిలోమీటర్లు ఫుల్ స్మెల్, బస్సులో పోయిన వాళ్ళు కూడా ముక్కు పట్టుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాము. ఈ బతుకు మాకు అయిపోయింది. మా పిల్లల బతుకులన్నా బాగుండాలనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. ఈ బతుకులు అనేది మాకు ఎట్లా అంటే పిల్లలు కూడా వాళ్ళు అన్నం తినే టైంలో ఇక్కడే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంది, డాన్ బాస్కో స్కూల్ పక్కనే ఉంది, ప్రైవేట్ స్కూల్ పక్కనే ఉంది. దీనికి చాలా అంటే పిల్లలు కూడా మేము తినలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము. వెంట్రుకలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు మా ఊరికి. బొంతపల్లి దోమాడు ఎందుకు ఎక్కువైపోయారు అంటే వాళ్ళ ఇంటికలు ఆడవాళ్ళ ఇంటికలు ఊసిపోతున్నాయి, పక్కకు పెడుతున్నారు, గిన్నెలో బాసనలో తీసుకుంటారు. ఆ పరిస్థితికి వచ్చింది మా పిల్లల్ని. అందువలన మేము మిమ్మల్ని సంప్రదించినాం అనమాట. ఈ బతుకు మేము బతకలేకపోతున్నాం, లేదంటే మొత్తం ఊరినే కొనేసేయమనండి, మేము వెళ్ళిపోతాం ఊరందరం. మా ఊరినే తీసుకోమనండి, వేరే దగ్గర బతకగలుగుతాం. మేము రోడ్లు వేస్తున్నాము, డెవలప్మెంట్ చేస్తున్నాము, అలాంటివి అంటే మేమే మంచిగా లేదు, డెవలప్మెంట్ ఏం చేస్తాం? ఇప్పుడు ఒక ఊరు అంటేనే 10 మంది ఉంటేనే ఊరు అవుతుంది. రోడ్ అంటే మేము మంచిగా ఉంటేనే రోడ్ వస్తుంది, లేకపోతే రాదు కదా. నువ్వు చేయాల్సింది మనల్ని మంచిగా చూసుకుంటూ అది చేయాలి. ఒకప్పుడు దత్తత తీసుకుంటూ అయ్యేది అంటే మాకు ఏం చేసినావు దత్తత అంటే ఎర్రకుంటే చేసేసినావు. ఇలాంటి బతుకులు మేము బతుకుతున్నాం. మాకు ఇలాంటి బతుకులు వద్దు, మీ కెమికల్ ఫ్యాక్టరీ వద్దు మాకు. మాదేదో మమ్మల్ని బతకనివ్వండి, మా పిల్లలన్నా మంచిగా చూడనివ్వండి. 60 ఏళ్ళు బతికేటోడు 20 ఏళ్ళకి అన్నట్టు చేసేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. అంటే ప్రధానంగా ఈ వాటర్ ఏ సమయాల్లో బయటకు విడుదల చేస్తున్నారు? సహజంగా వీటిని శుద్ధి చేసి బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. వర్షాలు పడిన క్రమంలోనే బయటకు విడుదల చేస్తున్నారని ఎక్కువగా చెప్తున్నారు. అది వాస్తవేనా?
కంపల్సరీ వర్షాలు పడే టైంలోనే వదులుతారు. ఎందుకంటే వర్షాలు పడే టైంలో వదిలితే ఏంటంటే ఇది ఓవర్ఫ్లో అయిపోయి మళ్ళీ వర్షమే లేదు అని చెప్పి మీలాంటి వాళ్ళని సంప్రదిస్తామని ఏం చేస్తారంటే వర్షం టైంలో ఖాళీ చేయాలి. అది పడేది 10 చుక్కలు అయితే వాళ్ళు వదిలేది 20 చుక్కలు. దాంట్లో కలుషితమై వచ్చేస్తూ ఉంటుంది. ఏమన్నంటే రెయిన్ వాటర్ కిందికి వస్తుంది. కిందనేమో పెద్ద పెద్ద నాలాల పైపులు ఉంటాయి, పెద్దవి. మన డ్రైనేజీలు కూడా ఉండవు, అంతకంటే పెద్దగా ఉంటాయి. ఏమన్నంటే పక్కకు ఏర్పోస్తుంది, మమ్మల్ని వెళ్ళనివ్వరు, చూడనివ్వరు. ఈ పరిస్థితి ఆ కంపెనీకి ఒక్కదానికే ఉంది. చుట్టూ మీరు చూసినా కూడా మొత్తం ప్రవారీ ఉంటుంది. ఆ ప్రవారీ వల్ల మేము అక్కడ పోలేకపోతున్నాం. ఏమనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, దాన్ని మనం ఏం చేయలేకపోవడం వల్ల మాకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ నల్లకుంట చెరువు ఉందో, ఈ నల్లకుంట చెరువు మొత్తం కూడా చూసుకోవచ్చు. మొత్తం నీరు మొత్తం కూడా ఎర్రగా అలాగే గులాబీ కలర్లో రంగు మారిపోయింది. ఇక్కడ ఈ పశువులు గడ్డి మేయడానికి కూడా ఇక్కడికి వస్తాయి, దీంట్లో వాటర్ కూడా తాగుతాయని చెప్పి గతంలో అయితే మాత్రం ఇది పూర్తిగా పశువులు తాగడానికి ఉపయోగించేవారని చెబుతున్నారు. ఏదైతే 10 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా ఏదైతే ఈ విష జలాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ విడుదల చేయటం వలన కూడా పూర్తిగా నల్లకుంట చెరువు మాత్రం ఎర్రకుంటగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఈ పరిశ్రమలు ఉండటం వలన ఈ పరిశ్రమలకి బందోబస్తు ఏర్పాటు చేయడం, వాళ్ళ పక్కన ఎయిర్ ఫోర్స్ ఉండటం వలన ఎక్కడి నుంచి నీరు వస్తున్నాయి అనేవి వాళ్ళు స్థానికంగా వెళ్ళి పరిశీలిద్దామన్నా కానీ వాళ్ళకి అనుమతించడం లేదు. పీసీబీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వచ్చి అలాగే పరిశీలన చేసి ఎలాంటి శాంపిల్స్ తీసుకెళ్తున్నారు కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధికారికంగా లెక్కలు చెప్పట్లేదు. అదేవిధంగా అధికారికంగా ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టడం లేదని చెప్పి కూడా గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమ పిల్లల భవిష్యత్తు అయినా సరే సక్రమంగా ఉండాలి, మా బతుకులు ఎటు కూడా ఇప్పటికే పంట పొలాలు పాడైపోయినాయి, పూర్తిగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఏదైతే ఈ మనిషి జీవన విధానం ఉంటుందో పూర్తిగా చిన్నభిన్నమైపోయిందని చెప్పి కూడా వారు ఆవేదన చేస్తున్నారు. ఇప్పుడైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఈ నల్లకుంట చెరువుతో పాటు ఈ గుమ్మడిదల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు అలాగే మొత్తం కూడా చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల నుంచి.